మిత్రమా ఇదిగోండి మన మల్లె చెట్టుకు నేను నిన్న పువ్వులు తెంపలేదు, ఇంకా దేవుడికి పెట్టేది లేదనేసి తెంపలేదనమాట. అట్లే చెట్టు పైన ఉన్నాయి. ఎంత మంచిగా విచ్చుకున్నాయో చూడండి, బాగుంది కదా. అయితే ఈ స్టేజ్లో ఇదిగోండి అక్కడక్కడ పూలు అయితే ఆకులు అయితే ఇలా అన్నీ పండుబారిపోయినాయి ఉన్నాయి కొన్ని. ఈ యొక్క ఆకులు కట్ చేసేసేయండి. ఈ యొక్క ఆకులు కట్ చేయడం వల్ల పక్కన వచ్చేటువంటి ఈ యొక్క కొత్త చిగురు ఉంది చూసారా, ఈ యొక్క చిగురుకు మనకి మొక్కకు ఉండేటువంటి బలమైనటువంటిది ఉపయోగపడుతుంది. ఆ విధంగా అయితే మనము మంచిగా మొక్కను ఎప్పటికప్పుడు హెల్దీగా ఉంచుకోవాలి. అలా హెల్దీగా ఉంచుకోవడం వల్ల మొక్కకు ఎలాంటి పెస్ట్ అనేటువంటి రాదు. ఇలా ఆకుల పైన అక్కడక్కడ మచ్చలు కనిపిస్తున్నాయి చూసారా, వాటికి కావాల్సినటువంటి పోషకాలు అనేటువంటి తగ్గిపోయినాయి అనమాట. అలా తగ్గిపోవడం వల్ల అలా జరుగుతుంది. ఇంకోండి ఇలా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మొక్కకి ఎక్కువ గుబురుగా బుషిగా ఉందనుకోండి, మొక్క తొందరగా పెస్ట్ అనేటువంటి అటాక్ అవుతుంది అనమాట. అదొకటి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకోటి కొత్త చిగురులు ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి. ఇలా కొత్త చిగురు వచ్చినప్పుడు వచ్చేటువంటి మొగ్గల క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది. అందుకని మన మొక్కని ఎప్పటికప్పుడు ఇగోండి ఈ కొమ్మకి మంచి హెల్దీగా ఉండాల్సిన మొక్కని గొండి పెస్ట్ వచ్చేసి అటాక్ చేసేసింది. ఆకులు ఏంటని చూసారా, ముడుచుకుపోయినట్టుగా అయిపోయాయి. ఎప్పటికప్పుడు ఆకులు నీట్గా క్లీన్ చేసుకోవడం అవన్నీ చేస్తూ ఉంటే మొక్క అయితే మంచి హెల్దీగా ఉంటాయి. అదొకటి చెక్ చేసుకోవాలి. ఇంకోటి కొత్త చిగురులు వస్తూ ఉన్నాయి. ఆకులు పెద్దగా ఉన్నవి అయితే కట్ చేసేద్దాము. ఆకులు పెద్దగా ఉన్నాయి కట్ చేసేస్తేనే మొక్క మంచిగా ఉంటుంది.